అందరికీ కూడా దండవత్తున్నా. మీ అందరికీ నేటి గీతామృత కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం చర్చించబోయే అంశము జ్ఞానము, కర్మ, తర్వాత కర్త రకాలు, వాటి లక్షణాల గురించి చర్చిద్దాము. సో దీంట్లో మనం చూసినట్లయితే భగవద్గీత 18వ అధ్యాయము ముఖ్యంగా భగవంతుడు చాలా ఓవరాల్ 17 అధ్యాయాల యొక్క సారాన్ని బోధిస్తున్నాడు. చాలా చాలా ఉపయోగకరమైంది అన్నట్టు. సో ఈ ముగ్గురిని చూసుకున్నట్టయితే ఈ భౌతిక ప్రకృతి మొత్తం కూడా త్రిగుణాలతో కూడుకుని ఉంటుంది. ఏంటది? సత్వగుణము, రజోగుణము, తమోగుణము. మన ఈ భౌతిక ప్రపంచంలో చూస్తున్న ప్రతి ఒక్కదాన్ని భగవంతుడు పోలుస్తూ ఉన్నారు. సో మనం నిన్నటి క్లాస్లో నేర్చుకున్నది ఏంటంటే మానవుడు చేసే ప్రతి కర్మ సిద్ధించడానికి ముఖ్యమైన అంశంలు ఏంటని తెలుసుకుందాం. ఓకే, దాంట్లో ఏంటి? దేహము, దేహదారి, తర్వాత ఇంద్రియాలు, మన యొక్క యత్నాలు, 4 ఐదవది భగవంతుడు పరమాత్మ. ఈరోజు భగవంతుడు ఏం బోధిస్తున్నాడు మనకు? జ్ఞానము అంటే ప్రతి జీవి ఏదైనా కర్మ చేయాలంటే జ్ఞానం ఉండాలి. జ్ఞానము, కర్మ, కర్త, వీళ్ళు ఈ 3 ఎటువంటి గుణాల్లో ఉంటారు అంటే జ్ఞానము కూడా సత్వగుణము, రజోగుణము, తమోగుణం. జ్ఞానము 3 రకాలు. అదేవిధంగా కర్మ సత్వగుణ కర్మ, రజోగుణ కర్మ, తమోగుణ కర్మ. మరి కర్త సత్వగుణ కర్త, రజోగుణ కర్త, తమోగుణ కర్త. మనకు చాలా ముఖ్యమైనవి ఈ 3 విషయాలు. తర్వాత ఇంకా ముందు ముందు చాలా అద్భుతమైన విషయాన్ని భగవంతుడు బోధిస్తూ ఉన్నారు. దీంట్లో మనకు పూర్వపు శ్లోకాల్లో అంటే అధ్యాయాల్లో 14వ అధ్యాయంలో ముఖ్యంగా భగవంతుడు ఏం చెప్పారంటే సత్వగుణలో ఉన్న వాళ్ళని సత్వగుణం ఏ విధంగా బంధిస్తుంది అంటే మనకు మానవుని సత్వగుణము సుఖమునందు బంధిస్తుంది, రజోగుణము కామ్య కర్మల్లో బంధిస్తుంది, తమోగుణము యొక్క వ్యక్తి జ్ఞానాన్ని ఆవరించి బుద్ధిహీనత యందు అది బంధిస్తుందని మనము నేర్చుకున్నాము. అర్థమైందా? తమోగుణంలో ముఖ్యంగా సోమరితనంలో వాళ్ళు ఉంటారు. సో మనకు 7వ అధ్యాయంలో భగవంతుడు చాలా డీటెయిల్గా ఆయన యొక్క విభూతుల గురించి చెప్పడం జరిగింది. ఓకే, సో సప్తగుణంలో మనం చూసినట్టయితే 7వ అధ్యాయంలో మనం చూసినట్టయితే మీ దగ్గర బుక్ ఉంటే మీరు కూడా ఓపెన్ చేసి చూడొచ్చు. 7th చాప్టర్ మనకు 8వ శ్లోకం నుంచి చెప్పడం జరిగింది భగవంతుడు జ్ఞానం గురించి. అర్థమైందా? 8వ శ్లోకంలో చెప్తున్నారు, నీటి యందు రుచిని నేనే, సూర్యచంద్రుల యందు కాంతిని నేనే, తర్వాత వేద మంత్రాల యందు ఓంకారాన్ని నేనే, ఆకాశమునందు శబ్దాన్ని నేనే, తర్వాత భూమి యందు మనం చూసేటువంటి గంధాన్ని సుగంధము నేనే, అగ్ని యందు ఉష్ణమును నేనే, జీవుల యందు ప్రాణమును నేనే, తపస్సుల యందు తపస్సును నేనే. తర్వాత ఇవన్నిటికీ కాకుండా సర్వ ప్రాణులకు బీజాన్ని నేనే. మనందరం నేను చాలా తెలివిగలవాడిని అనుకుంటాం. వాళ్ళందరికీ కూడా వాళ్ళ లోపల ఉన్నటువంటి బుద్ధిని నేనే, శక్తిమంతులలో శక్తిని నేనే అని భగవంతుడు చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం చూద్దాము జ్ఞానము, సత్వ, రజో, తమో గుణ, ఒక్కొక్క దాని గురించి చాలా డీటెయిల్గా తెలుసుకుందాం. సత్వగుణ జ్ఞానం అంటే ఒక వ్యక్తిని, ఈ వ్యక్తి సత్వగుణంలో ఉన్నాడా, రజోగుణంలో ఉన్నాడా, తమో గుణంలో ఉన్నాడా ఎలా తెలుసుకోవచ్చు అంటే ఆయన చేసే కర్మలు, ఆ కర్మకు కావలసినటువంటి జ్ఞానము, దానికి కావాల్సిన బుద్ధి, వీటి వల్ల మనం తెలుసుకోవచ్చు ఆ వ్యక్తి సత్వగుణంలో ఉన్నాడా, రజోగుణం ఉన్నాడా, తమో గుణంలో ఉన్నాడా అనేది మనము ఈజీగా సులభంగా గుర్తించవచ్చు. ఈ భూమి మీద ఉన్నటువంటి అంటే ఈ భౌతిక ప్రపంచంలో 6 రకాల జీవులు ఉన్నారు. పద్మపురాణం ప్రకారము జలజాల 9 లక్షాని, స్థావర 1,20,000, క్రిమయో రుద్ర లక్షాని, పక్షినాం 10 లక్షణం, 30 లక్షాని పశవ, 4 లక్షాని మానవ. అంటే ఇక్కడ
మానవులు, జంతువులు, పక్షులు, మృగములు, ఈ విధంగా ఎన్నో రకాలైనటువంటి అంటే 84 లక్షల జీవరాశులు ఉన్నారు. వీటిలో సత్వగుణంలో ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా ఉంటారు అంటే వాళ్ళ యొక్క జ్ఞానము ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు, జీవులు ఎన్నో రకాలుగా ఉన్న అవిభక్తమైనటువంటి ఆధ్యాత్మిక స్వభావము ఏ జ్ఞానము ద్వారా, అవిభక్తం అంటే జీవులని విభజించి చూడరు, వాళ్ళు అందరినీ సమదృష్టితో చూస్తారు. అవిభక్తమైనటువంటి, విభక్త అంటే విభజించి, అవిభక్త అంటే విభజించకుండా, అంటే వాళ్ళ దేహాన్ని ఇది కుక్కనా, నక్కనా, సింహమా, ఏనుగా, గేదెనా, లేకుండా మనిషా ఇలా చూడకుండా, వాళ్ళ దేహాన్ని చూడకుండా దేహంలో ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని చూసేటువంటి జ్ఞానాన్ని సత్వగుణ జ్ఞానము అంటారు. ఇక్కడ అర్థమైందా? సో మనం ఇప్పుడు ప్రతి జీవిని నేను సత్వగుణంలో ఉన్నాను అంటే ప్రతి జీవిని వాళ్ళ దేహం బట్టి వీళ్ళు స్త్రీ, పురుషుడు, అవిటివాడు, వీడు మంచివాడు లేకుంటే అలా ఐడెంటిఫై చేయకుండా వాళ్ళ దేహంలో ఉన్నటువంటి ఆత్మని ఎవరైతే గుర్తిస్తారో ఆ దృష్టితో వాళ్ళతో నడుచుకుంటారో వాళ్ళని అటువంటి జ్ఞానాన్ని సత్వగుణ జ్ఞానము అని మనకిక్కడ భగవంతుడు బోధిస్తున్నారు. తర్వాత ఇప్పుడు మనకు అర్థమైంది, ఒక వ్యక్తి సత్వగుణముతో ఆలోచిస్తున్నాడు, సత్వగుణంలో చూస్తున్నాడు అంటే ఆయన ఆత్మ దృష్టితో చూస్తాడు, ఆత్మ దృష్టితో ఇతరులతో మాట్లాడతాడు, ఆత్మ దృష్టితో ఇతరులతో నడుచుకుంటాడు. ఇప్పుడు మనకు అర్థమైంది అనుకుంటున్నాను వాళ్ళ యొక్క జ్ఞానం ఎలా ఉండాలి. భేద భావము చూపించాడు అన్నట్టు, ఈవెన్ మనుషులనే కాదు జంతువులలో కూడా భేదభావాన్ని చూపించినటువంటి వ్యక్తిని ఆ వ్యక్తి యొక్క జ్ఞానము సాత్విక జ్ఞానము అంటారు. ఇప్పుడు రాజసిక వ్యక్తులు ఎలా ఉంటారు, ఏ జ్ఞానం ద్వారా భిన్న శరీరంతో భిన్న జీవులు అంటే వాళ్ళు దేహంతో ఐడెంటిఫై చేస్తారు, ఆత్మతో ఐడెంటిఫై చేయరు, గుర్తించరు దేహము. సో ఈ స్త్రీ, పురుషుడు, కుక్క, నక్క, ఏనుగు, సింహము, తర్వాత చీమ, దోమ, ఈ విధంగా వాళ్ళు ఆ దేహమే ఆత్మ అనే భావంలో వాళ్ళు ఉంటారంట. అటువంటి జ్ఞానము రజోగుణానికి సంబంధించిందని చెప్పేసి చెప్తున్నారు. భౌతిక దేహమే జీవుడని, దేహము నశించగానే చైతన్యము నశించిపోతుంది, ఇంకా ఏమీ ఉండదు, ఇంకా దాని తర్వాత నెక్స్ట్ లైఫ్ అంటూ ఉండదు అని భావించే వాళ్ళ యొక్క జ్ఞానము రజోగుణ జ్ఞానం అని చెప్పేసి అంటున్నారు. అంటే వాళ్లకు దేహము నశిస్తే ఆత్మ కూడా ఎందుకంటే ఆత్మ సపరేటు, దేహము వేరు అని భావించినటువంటి జ్ఞానము రజోగుణ జ్ఞానము. అదే సత్వగుణ జ్ఞానము దేహము వేరు, ఆత్మ వేరు అని గుర్తించే జ్ఞానము సత్వగుణ జ్ఞానము. చాలా సులభంగా ఉంది, అర్థం చేసుకోండి. అర్థమైందా? తర్వాత వీళ్ళు రజోగుణంలో ఉన్న వాళ్ళు ఏంటంటే తాత్కాలికమైనటువంటి ఆలోచన విధానము, తాత్కాలికమైనటువంటి జ్ఞానము. ఎందుకంటే దేహం నశించగానే ఎవ్రీథింగ్ లాస్ట్ అనుకునే వాళ్ళు రజోగుణ జ్ఞానము కలవాళ్ళు. జ్ఞాన సంపూర్ణమైన బ్రహ్మను మాత్రమే సర్వవ్యాపిగా ఉండుననియు మరియు ఈ దేహము తాత్కాలిక అజ్ఞానం యొక్క వ్యక్తీకరణమని భావించుట లేక దేహమునకు అతీతంగా మరొక ఆత్మ కానీ పరమాత్మ కానీ లేదని ఈ భావనలన్నీ కూడా ఇంకా దేహంతోనే అంతా వెళ్ళిపోతుందంటే దేహం వేరు, ఆత్మ వేరు, పరమాత్మ వేరు అని భావన రజోగుణ జ్ఞానులకు ఉండదు. వాళ్ళు ఆల్ ఇన్ ఆల్ దేహమే ఎవ్రీథింగ్ అనుకుంటారు. దేహంకి అతీతంగా నా ఆత్మ లేదు, పరమాత్మ లేదు అని భావించేటువంటి జ్ఞానము రజోగుణమైనటువంటి జ్ఞానము. తర్వాత తమోగుణ జ్ఞానం గురించి మనం చర్చిద్దాం. ఏ జ్ఞానము ద్వారా అంటే ఒక మానవుడు ఏ జ్ఞానము ద్వారా అయితే అల్పమైనట్టు ఒక కార్యమందు కారణము మరియు సత్య అవగాహన లేకుండా అదే సర్వస్వమనడి భావనలో ఆసక్తుడైనచో అటువంటి జ్ఞానము తమోగుణ జ్ఞానం అని ఇక్కడ మనకు చెప్తున్నారు. ఈ తమోగుణంలో ఉన్న వాళ్ళని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు? వాళ్ళు ఎప్పుడు కూడా ముఖ్యంగా ప్రామాణికమైనటువంటి శాస్త్ర జ్ఞానాన్ని వాళ్ళు నమ్మరు, ప్రామాణిక వ్యక్తులను కూడా వాళ్ళు విశ్వసించరు. వాళ్ళకు తోచింది అంటే శాస్త్ర నిర్దేశితమైనటువంటి సూచనలు కానీ ఆదేశాలను కానీ వాళ్ళు పాటించరు. వాళ్ళకు ముఖ్యంగా ఏముంటుంది? ధనమే భగవానుడు, దేహ వాంఛలు తృప్తిపరచుకోవటమే వాళ్ళ యొక్క లక్ష్యము.
ఆ దేహము యొక్క కోరికలను తృప్తిపరచడానికి బై హుక్ ఆర్ హుక్ ఏదన్నా కానీ, సో వాళ్ళకు ఎటువంటి ఇంకా భగవద్ జ్ఞానం కానీ లేకుంటే భగవంతుడి లోకం కానీ వీటితో ఎటువంటి సంబంధం ఉండదు. దానికి మనకు మహాభారతంలో చెప్తున్నారు, ఆహార నిద్ర భయమైతునంచ. వాళ్ళకు ఆహారం భుజించడం కొరకు జీవిస్తారు, నిద్రించడం కొరకు జీవిస్తారు, తర్వాత మైథున సుఖాన్ని అనుభవించడానికి కొరకు మాత్రమే జీవిస్తారు. వాళ్ళ యొక్క సుఖం కొరకు, వాళ్ళ దేహ సుఖాల కొరకు ఇతరులు ఎంత కష్టపడినా, ఇతరులు ఎంత బాధపడినా కూడా వాళ్ళు పట్టించుకోరు. అది తమో గుణ జ్ఞానము. సో దీని కొరకు మనం చూసినట్టయితే తమో గుణ జ్ఞానములో వాళ్ళకు కూడా జ్ఞానం ఉంటుంది, జ్ఞానం వాళ్ళ దేహ సుఖము దాని కొరకు ఏమైనా చేస్తారు. లైక్ చూసినట్టయితే రావణాసురుడు ఉన్నాడు. రావణాసురుడి లంకలో ఎంతోమంది భార్యలు ఉన్నారు, వాళ్ళతో ఆయన సుఖంగా ఉండొచ్చు. ఎంతోమంది స్త్రీలు ఉన్నారు, సుఖంగా ఉండొచ్చు. అయినా కూడా పరపురుషుడి యొక్క భార్యని తను అనుభవించాలని సీతమ్మ వారిని తీసుకొని వెళ్ళిపోతారు. అది కూడా మారు వేషంలో, అంటే ఇతరులను బాధ పెట్టడానికి కొరకు. జ్ఞానం లేదంటే జ్ఞానం ఉంది, ఆ జ్ఞానాన్ని ఇతరులకు దుఃఖాన్ని ఇచ్చి తన సుఖాన్ని పొందడానికి ఉపయోగిస్తూ ఉంటారు అన్నట్టు. అర్థమైందా? దేహముని ఏ విధంగా సుఖపట్టవాలన్న భావనకు సంబంధించిన జ్ఞానము తమోగుణ భరితమైంది. ఇప్పుడు చూడండి, అందు గురించే గుర్తుపెట్టుకోండి, నా దేహ సుఖం కొరకు నా జీవిత లక్ష్యమే నా దేహ సుఖము. దాని కొరకు ఎవరు ఎంతైనా కష్టపడిని నాకు సంబంధం లేదు. నా యొక్క సెంటర్ ఆఫ్ నాలెడ్జ్, నా యొక్క జ్ఞానము యొక్క ఏమంటారు కేంద్ర బిందువు నా దేహాన్ని సుఖపెట్టడము, నా యొక్క భార్య దేహాన్ని సుఖపెట్టడము, నా పిల్లల దేహాన్ని సుఖపెట్టడం. అంటే దేహాల సుఖమే వాళ్ళ లక్ష్యము తప్ప ఆత్మ గురించి ఆలోచన లేదు, ఇంకా పరమాత్మ గురించి ఆలోచన లేదు. తర్వాత దేహము వేరు ఆత్మ వేరు అని ఆలోచన అసలే లేదు. కాబట్టి వాళ్ళకు సెల్ఫిష్నెస్, స్వార్థపరులు. ఎవరు? తమోగుణ జ్ఞానం అనగానే స్వార్థంతో కూడుకున్నది. అర్థమైందా? ఇప్పుడు మనం జ్ఞానం గురించి అర్థమైంది అనుకుంటున్నాను. బహుశా నెక్స్ట్ కర్మ గురించి తెలుసుకుందాము. జ్ఞానము, కర్మ, ఫైనల్గా కర్త. సత్వగుణంలో ఉన్నటువంటి కర్మ గురించి తెలుసుకుందాం. ఆ కర్మ ఎలా ఉంటుందంటే, సత్వగుణంలో ఉన్నటువంటి కర్మ, భగవంతుడు మనకు ఈ సమాజాన్ని 4 వర్ణాలుగా విభజించాడు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. అంటే చూడండి, వర్ణాశ్రమ ధర్మంలో తన యొక్క ధర్మాన్ని నిర్వర్తించడానికి శాస్త్రం నందు నిర్దేశింపబడినటువంటి స్వధర్మము, బ్రాహ్మణుడికి స్వధర్మం వేరే ఉంటుంది, క్షత్రియుడికి స్వధర్మం వేరే ఉంటుంది, వైశ్యుడు. బ్రాహ్మణుడు ఏంటి? బ్రహ్మ జ్ఞానాతీత బ్రాహ్మణ, అంటే బ్రహ్మ జ్ఞానాన్ని, భగవద్ జ్ఞానాన్ని తను ఈ గురువుల దగ్గర నేర్చుకొని ఆ జ్ఞానం ప్రకారం జీవిస్తూ జీవింప చేయాలి, జ్ఞానాన్ని 10 మందికి పంచాలి. క్షత్రియుడి యొక్క ధర్మం ఏంటి? భగవంతుడు తన క్షత్రియ వంశ వర్ణములో జన్మ ఇచ్చినందుకు తను కూడా జ్ఞానాన్ని పొంది భుజబలము బుద్ధి బలాన్ని ఆచార్యుడి దగ్గర నుంచి పొంది ప్రజలను కన్నబిడ్డలుగా చూసుకుంటూ ప్రజలకు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు తన ప్రాణాన్ని పణముగా పెట్టి రక్షించాలా. తర్వాత యజ్ఞయాగాదులు చేసి భగవంతుని మెప్పించి రాజ్యాన్ని సుఖశాంతులతో ఉంచాలి. సో అది క్షత్రియుడి యొక్క ధర్మము. వైశ్యుడి యొక్క ధర్మం ఏంటి? కృషి గోరక్ష, వ్యవసాయము, గోవులను సంరక్షించాలి. శూద్రుడు మిగతా వర్ణాల వాళ్ళందరికీ కూడా ఆయన సహాయ సహకారాలు అందించాలి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే, మనకు సత్వగుణంలో ఉన్నటువంటి ధర్మము మనకు ఎట్టి ఆ కర్మ పట్ల ఎట్టి ఆసక్తి ఉండకూడదు. నేను ఈ కర్మ చేస్తున్నాను, దీనికి యజమాని నేను అనే ఆ స్వామిత్వం ఉండకూడదు. తర్వాత ఎప్పుడైతే రాగం ఉండదో ద్వేషం కూడా ఉండదు. రాగం అంటే ఆసక్తి, రాగం ఉంటే ఏదన్నా కావాలి అని కోరిక ఉంటే పొందనప్పుడు ద్వేషిస్తూ ఉంటాం. కాబట్టి రాగద్వేష రహితమైనటువంటి కర్మ చేయాలి. ఈ కర్మ చేస్తారే, ఇది నేనే చేస్తున్నా, దీని ఫలితం నేనే పొందాలి అనుకున్నప్పుడు, అది మనం పొందనప్పుడు ద్వేషిస్తాం, న్యాచురల్ అది. కాబట్టి రాగద్వేష రహితమైనటువంటి కర్మ. తర్వాత కర్మ కూడా ఎట్లుండాలి? సాత్విక కర్మ నిస్వార్థంగా ఉండాలి, స్వార్థపూరితంగా ఉండదు. నిస్వార్థంగా అన్నప్పుడు ఎవరు? సాత్విక కర్తలు నిస్వార్థం ఉంటుంది, స్వార్థం ఉండదు. స్వార్థం ఎవరిలో ఉంటుంది? తామసిక జ్ఞానము, తామసిక కర్తలు వాళ్ళ లోపల ఉంటుంది.
తర్వాత వీళ్ళు ఎలాంటి కర్మ చేస్తారు? ఈ కర్మ దేవాది దేవుని ప్రీతి కొరకు కృష్ణ చైతన్యమునందు చేయబడే కర్మ, అది కూడా శాస్త్ర విహితములైనటువంటి స్వధర్మములతో కూడుకున్నటువంటి కర్మను సత్వగుణ కర్మ అని చెప్పేసి అంటారు. అర్థమైందనుకో, సత్వగుణ కర్మలో ముఖ్యమైనది మనకు ఉండవలసింది శాస్త్ర సమ్మతంగా ఉండాలా, నిస్వార్థంగా ఉండాలా, ఆ కర్మ పట్ల ఆసక్తి ఉండొద్దు, రాగద్వేషం ఉండొద్దు, ఫలాపేక్ష రహితంగా ఉండాలా. నేను చేస్తున్నా అంటే సపోజ్ ఎగ్జాంపుల్ దానికి అర్జునుడికి ఎందుకు ఇది బోధిస్తున్నాడంటే, అర్జునుడు అక్కడ శుద్ధ సత్వం కదా, ఆయన అర్జునుడు అక్కడ యుద్ధ భూమిలో ఆయన సత్వగుణ కర్మకే ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే నువ్వు క్షత్రియుడివి, ఎటువంటి రాగద్వేషాలు ఉండొద్దు, ఎటువంటి ఆసక్తి. ఎందుకంటే నువ్వు యుద్ధం చేయాలా, నేను వాళ్ళని చంపుతున్నానేమో, నాకు పాపం అంటే కర్మ వల్ల నాకేమన్నా ఆసక్తి, దాని యొక్క పాపం తగులుతుందేమో, లేకపోతే మా తాతగారు నేను చంపకూడదు కదా, ఆయన నన్ను ఎంతో అల్లారముద్దుగా అంటే నువ్వు చేయవలసినటువంటి ధర్మం పట్ల కేవలం ధర్మమే చేయాలి, కానీ దానివల్ల వచ్చే మంచి చెడుల గురించి ఆలోచించకూడదు. శాస్త్రవీతం అంటే క్షత్రియుడి ధర్మము, ఎదుటివాడు శత్రువు నిన్ను ప్రోత్సహిస్తున్నాడు యుద్ధం చేయమని, తప్పకుండా నువ్వు చేయాలి, అది ధర్మయుద్ధం. అతను అధర్మం ప్రకారం ఉండి నిన్ను యుద్ధం చేయమని ప్రోత్సహిస్తున్నాడు, తప్పకుండా నీవు యుద్ధం చేయాలి. అక్కడ నువ్వు నేను చనిపోతానేమో, నా వాళ్ళు చనిపోతానేమో, అపోజిట్లో ఉన్నోళ్ళు కూడా నా వాళ్ళు అనేది చూడకూడదు. అది సత్వగుణ కర్మ కాదు. అప్పుడు అలా చూడకపోవడము సత్వగుణ కర్మ. ఫలాపేక్ష రహితము. అర్జునుడు యుద్ధం ఎందుకు చేయన్నాడు? ఫలాపేక్షను కోరుకొని యుద్ధం చేయన్నాడు మొదటగా. ఎందుకంటే ఈ యుద్ధం నేను చేయడం వల్ల మేము గెలుస్తాము అనుకుందాం, గెలిచి ఏం కోల్పోతాము? యుద్ధం గెలిచి రాజ్యం వస్తుంది యుద్ధం వల్ల, కానీ ఏం కోల్పోతాము? నా చుట్టాలు, బంధువులు, తాతలు అందరూ కూడా చనిపోతారు. దాని యొక్క రిజల్ట్ గురించి నీవు ఆలోచించకూడదు. అర్థమైందా? దానిపైన నీ కర్మ పట్ల ఆసక్తి ఉండకూడదు. రాగద్వేష రహితం ఉండాలా, ఫలాపేక్ష రహితం ఉండాలా. ఇటువంటి కర్మ సత్వగుమానానికి సంబంధించింది. మరి మన నిజ జీవితంలో కూడా మనం ఎన్నో కర్మలు చేస్తూ ఉన్నాం. అర్థమైందా? సో మన ఫ్యామిలీ లైఫ్లో ఉన్నాము, తల్లి తండ్రి వాళ్ళ యొక్క ధర్మం ఏంటి? సో యాజ్ ఇదైతే వర్ణం కదా, మనం ఆశ్రమాలు తీసుకున్నట్టు అయితే బ్రహ్మచర్యం గృహస్థులం అనుకుందాం. మన ధర్మం ఏంటి? భార్య ధర్మం ఏంటి? భర్తను, పిల్లలను, ఇంట్లో వాళ్ళని సేవించడము. తల్లిదండ్రుల ధర్మము పిల్లల్ని సేవించడము. పిల్లల ధర్మము బ్రహ్మచారిగా ఉన్నప్పుడు మంచి శాస్త్రాలను చదువుకోవాలా. తర్వాత ఆయన భౌతిక జ్ఞానము తన నెక్స్ట్ గృహస్థ అవుతే గృహస్థ జీవితంలో తనను తాను పోషించుకుంటూ మిగతా 3 వర్ణాల వాళ్ళని పోషించాలి. ఎవరిని? బ్రహ్మచారిని, తర్వాత వానప్రస్థుల్ని, సన్యాసిని. కాబట్టి మరి మనం పోషించాలంటే మనము ఆ వృత్తి ధర్మము నెక్స్ట్ గృహస్థ లైఫ్లో ఏదైతే చేయాలో దాని గురించి చదువుకోవాలా. ప్లస్ ఎట్ ది సేమ్ టైం ప్యారల్గా శాస్త్ర జ్ఞానాన్ని పొందాలా. శాస్త్ర విహితములైన కర్మలే చేయాలా గృహస్థ జీవితంలో. సపోజ్ బ్రహ్మచారిగా ఉన్నప్పుడు మనకు శాస్త్రం ఏమీ తెలియదు అనుకొని గృహస్థ విచ్చలవిడిగా చేస్తాము, అప్పుడు అన్ని అపరాధాలు చేస్తాము, పాపాలు చేసి ఆ పాపకర్మల్లో మనం కోరుకొని పోయే అవకాశం ఉండదు. కాబట్టి సత్వగుణ జ్ఞానము, సత్వగుణ కర్మ తెలుసుకుందాము. రజోగుణ కర్మ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము. రజోగుణ కర్మ ఏంటంటే, నేను రజోగుణ కర్మలు చేస్తున్నానా, సత్వగుణ కర్మలు చేస్తున్నా, మనమే రాసుకోవాలా. దీన్ని మళ్ళీ విని తెలుసుకోవాలి. రజోగుణంలో ఉన్నవాళ్ళు ఎప్పుడు వాళ్ళకు కోరికలు, ఎట్లయితే సముద్రంలో అలలు, మనం ఇలా సముద్రం నిలబడితే 100 అలలు ఇట్లా వచ్చిపోతూ ఉంటాయి, అలా మన కోరికలకు అంతు ఉండదంట. ఒక కోరికను మనం నెరవేర్చుకోగానే ఇంకో కోరిక అలా కోరికలు కామ్యపూరితమైనటువంటి కోరికలను పూరించుకునే భావన ఒకటి తర్వాత ఒకటి తీర్చుకోవాలని చెప్పేసి కోరిక నెరవేరుతూ ఉంటుంది. అర్థమైందా? లైక్ ఎగ్జాంపుల్ అంటే ఎవరన్నా చిన్న రెంటెడ్ ఇంట్లో ఉన్నారనుకోండి, అరే ఇంత చిన్న ఇల్లు సరిపోవట్లేదని కొంచెం పెద్ద ఇల్లు తీసుకోవాలంటే పెద్ద ఇన్కమ్ సంపాదించాలా. ఎక్కువ కష్టపడి ఇన్కమ్ సంపాదిస్తే పెద్దది రెంట్ తీసుకుంటారు. అరే ఊరికే రెంట్ ఏముంటున్నామని చెప్పేసి ఓన్ తీసుకోవాలంటే ఓన్ తీసుకునేంత డబ్బు సంపాదించుకోవాలి. చూడండి ఎలా. సరే ఒక ఇల్లు ఉన్నది, ఓకే, అరే ఒక ఇల్లు ఏం సరిపోతుంది, నాకు 4 ఇళ్ళు కావాలా అంటే కోరికలు, అంతులేని కోరికలు వస్తూ ఉంటాయి. తర్వాత అలా కోరికలు తీర్చుకునే క్రమంలో మనం గొప్ప ధనవంతులమైన అనుకొని అహంకారం, నా అంతటి వాళ్ళు లేడు, వీళ్ళందరూ చూడు అందరం ఒకేలాగుండే, వీళ్ళందరికంటే నేను గొప్పవాడిని అయిపోయాను, అది అహంకార భావన. ఇదేంటి? దేనికి? రజోగుణ కర్మ కిందికి. తర్వాత
సో దీంట్లో పోటీ పడుతూ ఉంటారు. అరే వాడు నాకంటే గొప్పవాడైపోయాడు, నేను కూడా గొప్పవాడిని అయిపోవాలి అని అధిక ప్రయాస, చాలా ప్రయాస మనం కష్టపడుతూ ఉంటాం. ఇటువంటి కర్మ రజోగుణానికి సంబంధించినటువంటి కర్మ అని చెప్పేసి మనకు ఇతరుల కంటే నేనే గొప్పగా ఉండాలా అని చెప్పేసి భావిస్తూ ఉంటారు. అలా భావనతో చేసే కర్మ రజోగుణ కర్మ అని చెప్పేసి భగవంతుడు బోధిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ భగవంతుడు ఎందుకు ఈ శ్లోకం చెప్పాడు? ఏ అర్జున్, నువ్వు రజోగుణ కర్మకాలు చేయవలసి ఎందుకు? నీ కోరికలు పూరించడానికి యుద్ధము చేయడమా, నీ కోరికల్ని నెరవేర్చుకోవడం, తృప్తిపరచుకో యుద్ధాన్ని ఆపడమా కాదు. అర్థమైందా? ఇది నా కొరకు యుద్ధం చేయాలా, భగవంతుడి కొరకు యుద్ధం చేయాలా. ఎలాగైతే బార్డర్లో సైనికులు పాపం చాలా కాపలా కాస్తూ ఉంటారు. సో వాళ్ళు యుద్ధం ఒకవేళ చేయాలా వద్దా, పొరుగు దేశం వాళ్ళని ఫైరింగ్ చేయాలనేది ఎవరి మీద? వాళ్ళ యొక్క అథారిటీ ఆదేశం ఇచ్చినప్పుడే వాళ్ళు యుద్ధం చేస్తారు తప్ప వాళ్ళందరికీ వాళ్ళు యుద్ధం చేస్తారా? చేయరు. ఇది కూడా అంతే అన్నట్టు. అర్థమైందా? తర్వాత తమోగుణ కర్మ గురించి ఇంకా చెప్తున్నారు. కర్మలు ఎలా ఉంటాయి? శాస్త్ర నిర్దేశములను, శాస్త్రం ఏమైతే చెప్తుందో దాన్ని పక్కన నిరసిస్తారు. భవిష్యత్ బంధమును కానీ, పరహింసను కానీ, పరదుఃఖమును కానీ లెక్క చేయక భ్రాంతి యందు అనర్చబడు కర్మ తమోగుణ కర్మ అని చెప్తున్నారు. అంటే వాళ్ళ సుఖం కొరకు ఇతరుల యొక్క దుఃఖాన్ని పట్టించుకోరు. దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారంటే, మానవుడు తను చేసే కర్మల వివరం ప్రభుత్వములకు కానీ, యమదూతల అనబడు దేవాదేవుని ప్రతినిధులకు కానీ జవాబు చెప్పుకోవాల్సిన వస్తుంది. కానీ దాన్ని వాళ్ళు పట్టించుకోరు. బాధ్యతారహితంగా చేయబడు కర్మ సర్వదా శాస్త్ర ఆదేశం లేని ధర్మ సిద్ధాంతం విరుద్ధంగా ఉంటుంది. దీనికి మనము చాలా చక్కగా ఎగ్జాంపుల్ అంటే, కలియుగంలో 500 years కింద చైతన్య మహాప్రభు పీరియడ్లో ఎవరు ఉండేవాళ్ళు? జగాయి మదైలు ఉండేవాళ్ళు. పుట్టింది బ్రాహ్మణ దాంట్లో, కానీ చెడు సాంగత్యం వల్ల వాళ్ళు కంప్లీట్గా ఏ కర్మ చేస్తారు? తామసిక కర్మలు చేస్తారు. ఎందుకు? వాళ్ళు ఎప్పుడు కూడా మత్తు పానీయాలు స్వీకరించేవాళ్ళు, పరస్త్రీ సాంగత్యం చేసేవాళ్ళు, తర్వాత వాళ్ళు ఇతరుల యొక్క ధనాన్ని దొంగతనం కొల్లగొట్టేవాళ్ళు. ఆ విధంగా వాళ్ళ సుఖం కొరకు ఇతరులను చాలా హింసించేవాళ్ళు. అర్థమైందా? ఈ విధంగా మనం చూసినట్టయితే హిరణ్యకశిపు, హిరణ్యాక్ష సత్వగుణంలో, శుద్ధ సత్వంలో సాధు సంతులు వాళ్ళు భగవద్ప్రీత్యర్థం యజ్ఞాలు చేస్తుంటే ఆ యజ్ఞాలన్నింటినీ కూడా ధ్వంసం చేసి వాళ్ళందరినీ కూడా చాలా చిత్రహింసలు పెట్టేవాళ్ళు హిరణ్యాక్ష, హిరణ్యకశిపు. అదేవిధంగా రామచంద్రుడి కాలంలో కూడా ఎంతోమంది రాక్షసులు దండకారణ్యంలో ఋషి మునులందరినీ కూడా చాలా ఇబ్బందులు పెట్టేవాళ్ళు. అట్లా ఇతరులకు ఇబ్బంది పెడుతూ వాళ్ళ ఆనందాన్ని అనుభవించేవాళ్ళు. దానికి ఇంకా ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు అంటే మృగారి జంతువులను సగం చంపి అవి కొట్టుకుంటూ ఉంటే వాడు ఆనందపడేవాడు. సో అది ఈ తమోగుణ కర్మలకు ఎగ్జాంపుల్ అనొచ్చు. అర్థమైందా? మరి అటువంటి వారు కూడా ఎలా మారుతారండి అంటే, శుద్ధ సత్వంలో ఉన్నటువంటి భక్తుల క్షణకాల సాంగత్యం వల్ల వాళ్ళలో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మన లోపల కూడా మనందరం చెక్ చేసుకోవాలి. సో నేను ఈ 3 కర్మల్లో సత్వగుణ కర్మ చేస్తున్నానా, రజోగుణ కర్మ చేస్తున్నానా, తమోగుణ కర్మ చేస్తున్నానా? మరి నా జ్ఞానం అయితే బ్రహ్మాండంగా ఉంది. సాఫ్ట్వేర్ జ్ఞానం ఉంది, హార్డ్వేర్ జ్ఞానం ఉంది. ఈ జ్ఞానంతో నేను సాత్వికమైనటువంటి జీవనం గడుపుతున్నానా? మన కర్మలే జీవనం అంటే ఏంటండి? కర్మలు. సపోజ్ ఎగ్జాంపుల్ భోజనం ఉంది. నేను సత్వగుణ భోజనమా, రజోగుణ భోజనమా, తమోగుణ భోజనమా? వాటి గురించి ఆల్రెడీ మనకు చర్చించడం జరిగింది. సో సత్వగుణ భోజనం ఎలా ఉంటుంది? సాత్వికంగా, రజోగుణ, తర్వాత తామసిక భోజనము, ఎప్పుడో వండి కుళ్ళిపోయినటువంటి భోజనము, తర్వాత ఇతరుల ఎంగిలి ఇష్టమున్నట్టు తినటము, తర్వాత తామసిక జంతువులని సంహరించి తినటము, ఇవన్నీ కూడా తామసికం. సాత్వికము అనేది మనము, సాత్వికం అంటే శాకాహారము భోజనము, మనందరికీ పప్పు దినుసులు, కూరగాయలు, వీటిని. సో ఇవి ఈ విధంగా మనకు ఆహారము అనుకున్నట్టయితే, తర్వాత సమయం మనం మేల్కొనటము, బ్రహ్మముహూర్తంలో అంటే సూర్యోదయానికి ముందు మరొక మేల్కొని భగవంతుని సేవ చేస్తే మనము
సాత్విక జీవన విధానాన్ని జీవిస్తున్నట్టు. తర్వాత సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు చాలా కష్టపడి పనిచేస్తే మనము రజోగుణంలో జీవిస్తున్నట్టు. తర్వాత తమోగుణంలో అంటే ఇంకా రాత్రిపూట వాళ్ళు రాత్రి పగలు లేకుండా ఎప్పుడు సోమరితనము నిద్ర, వాళ్ళు ఎప్పుడు ఛాన్స్ దొరికితే అప్పుడు పడుకుంటూ ఉంటారు. అది తామసికమైనటువంటి జీవన విధానం. ఇప్పుడు కర్తని చూద్దాం. సాత్విక కర్త ఎలా ఉంటాడు, రాజసిక కర్త ఎలా ఉంటాడు, తామసిక కర్త జీవుడు. తర్వాత సత్వగుణంలో కర్మలు ఎలా చేస్తారంటే కర్తని గుర్తించవచ్చు అంటే భౌతిక ప్రకృతి త్రిగుణములతో సంబంధం లేకుండా, అహంకారము లేకుండా, జయ అపజయములందు మార్పు లేనివాడై దృఢ నిశ్చయముతోడను ఉత్సాహంతోడను స్వధర్మమును నిర్వర్తించు కర్త అంటే సాత్విక కర్త యొక్క లక్షణాలు. నంబర్ 1, భౌతిక త్రిగుణములతో సంబంధం ఉన్నది. అదేందా భౌతిక ప్రకృతి ఏంటి, త్రిగుణాలతో కూడుకుని ఉంటుంది, దాంతో సంబంధం ఉండదు. తర్వాత అహంకార రహితుడు అంటే నేను ఇది చాలా ధనం ఉంటుంది, అంటే ఈ ధనము నాది కాదు కదా, భగవంతుడిది. ఆ ధనం పట్ల ఉండదు. కొందరు సపోజ్ అమ్మాయిలు చాలా అందంగా ఉంటారు అనుకోండి, ఆ అందం ఎవరిచ్చింది, భగవంతుడు ఇచ్చింది. చాలా శక్తి ఉంది, ఆల్రెడీ ఇందాక మనము 7వ అధ్యాయంలో చూసాము. సో ఆ శక్తిమంతుడి లోపల శక్తిని నేనే. ఒకటి చాలా ఇంటెలిజెంట్, గోల్డ్ మెడల్, జేఈఈ మెయిన్స్ టాపర్, ఐఏఎస్ టాపర్. ఈ టాప్ రావడానికి నా తెలివితేటలు నావి కావు, అది బుద్ధిమంతులలో బుద్ధి భగవంతుడు ఉన్నాడు కాబట్టి అది భగవంతుడికి ఆ క్రెడిట్ ఇస్తాడు. జయ అపజయములు, సరే ఏదో కార్యం చేస్తాం, కొన్నిసార్లు సక్సెస్ కావచ్చు, కొన్నిసార్లు ఫెయిల్యూర్ కావచ్చు. ఆ జయ అపజయములందు ఆయన ప్రభావితుడు కాడు, మార్పు చెందడు. ఎవరు, సత్వగుణ కర్త. తర్వాత ఏ పని చేయాలన్న దృఢ సంకల్పము, దృఢ నిశ్చయం ఉంటుంది. ప్లస్ ప్రతి కార్యం కొరకు ఉత్సాహంతో ఉంటాడు, నిరుత్సాహంతో ఉంటాడు. ఇటువంటి లక్షణాలన్నీ కూడా సాత్విక కర్తకు ఉంటాయి అని చెప్పేసి మనకు చెప్తుంటాడు. సో ఈ సత్వగుణంలో ఉన్నటువంటి కర్త కృష్ణ చైతన్యంలో చాలా ఉత్సాహంతో ఉంటాడు. ఎప్పుడు కూడా ఎవ్వరు కృష్ణ చైతన్యానికి సంబంధించిన కర్మ ఆయనకు చేయమని చెప్తే చాలా ఉత్సాహంతో కర్మలు చేస్తాడు. ఆయన సుఖం వచ్చినప్పుడు ఎగిరి గంతులు వేయడు, దుఃఖం వచ్చినప్పుడు మొత్తం భూమికి పట్టుకొని ఏడవడు. ఆయన సుఖ దుఃఖాల యందు సమచిత్తుడే ఉంటాడు. ఎవరు, సత్వగుణ కర్త. ఇప్పుడు మనం గుర్తించాలి. సో మనం ఏదో కోల్పోయాము, మొత్తం ఇంకా నాకు దేవుడు ఏం చేయలేదు, అసలు ఎవరితో మాట్లాడకుండా నేను అంతా కోల్పోయాను అని ఉండకూడదు. నార్మల్గా జీవితం గడుపుతూ ఉండాలి. అది సత్వగుణ కర్త. ఇప్పుడు రజోగుణ కర్త గురించి చూద్దాం. ఓకే, సో రజోగుణ కర్త ఎలా ఉంటాడు, కర్మ ఫలాలను తానే అనుభవించాలని కర్మలు చేస్తాడు. ఆ కర్మ ఫలాల ఎడ చాలా ఆసక్తుడే ఉంటాడు. ఇక కర్మఫలాల పట్ల ఆసక్తి ఉన్నవాడు మనం అనుకున్న కర్మఫలం రానప్పుడు ఆయన దుఃఖితుడు అవుతాడు. ప్లస్ లోభి, పిసినారి, ఒక్క రూపాయి కూడా ఇతరులకు ఖర్చు పెట్టాడు. ఎందుకు, తన దేహాన్ని సుఖానికి, తన భార్యకు, తన బిడ్డలకు ఖర్చు పెడతాడు తప్ప దైవ చింతన కానీ 10 మందికి మేలు చేయాలనే ఆలోచన ఉండదు. అసూయపరుడు, ఇతరుల పట్ల అసూయ, ఈర్ష్య, ద్వేషము ఉంటుంది. శుచిరహితుడును, సుఖ దుఃఖం నుంచే చలించేవాడు ఒక కర్త రజోగుణంతో కూడుకున్నటువంటి వాడు అని ఇక్కడ చెప్తున్నారు. ఒకసారి ఏమవుతుందంటే ఈ రజోగుణ కర్త చాలా కష్టపడి ఏదో తపస్సు, ఎవరో చెప్తారు నువ్వు బ్రహ్మ గురించి తపస్సు చేయు నీకు అన్ని మంచి జరుగుతుంది అంటాడు. రజోగుణ కర్త చాలా తపస్సు చేస్తాడు. తపస్సు చేసి బ్రహ్మని ప్రసన్నం చేసుకుంటాడు. అతను బ్రహ్మని ప్రసన్నం చేసుకుంటే బ్రహ్మ అడుగుతాడు ఏం కోరిక కావాలా అంటాడు. అంటే ఆయన అంటాడు నేను ఏది కోరితే అది వచ్చే వరాన్ని ఇవ్వండి అంటాడు. ఏది కోరితే అది. కానీ ఈయన రజోగుణ కర్త యొక్క ఒక గుణం ఏంటి, ఇతరుల పట్ల అసూయ ఉంటుంది. సో స్పెషల్గా ఈయనకు పక్కింటి వాడి పట్ల చాలా అసూయ ఉంటుంది. బ్రహ్మ అయితే నీకు ఒక లెసన్ నేర్పించడానికి ఏం చేస్తాడు, నీకు వరమైతే ఇస్తాను, నువ్వు ఏది కొడుతుంది, కానీ నీ పక్కవాడికి డబ్బులు వస్తుంది అంటాడు నీకంటే. కానీ ఆ పాయింట్ ఆయన పెద్ద గ్రహించకుండా సరే ఇవ్వనైతే ఇవ్వండి అంటాడు. అప్పుడు ఏమని సరే అని చెప్పేసి బ్రహ్మ వరం ఇచ్చేసి వెళ్ళిపోతాడు. పూరి గుడిసె ఉంటుంది, నాకు పక్కోడు కూడా పూరి గుడిసె ఉంటుంది. అయితే బ్రహ్మ వరం పనిచేస్తుందా లేదా అని నాకు హే బ్రహ్మాజీ నాకు ఒక మంచి బిల్డింగ్ కావాలంటాడు.
నిజంగానే మంచి బిల్డింగ్ తయారవుతుంది. పక్కవాడికి ఏమవుతుంది, 2 బిల్డింగ్లు వస్తాయి. అరే అసూయపరుడు కదా, అరే ఇదేంటి, నేను తపస్సు చేసి నేను ఎంతో కష్టపడి బ్రహ్మవరం వల్ల ఒక్క ఇల్లు సంపాదిస్తే పక్కవాడు ఏమి కష్టపడకుండా 2 ఇళ్ళు వస్తున్నాయి, ఇదేంటి అని అనుకుంటాడు. సరే అని చెప్పేసి కారు ఉండదు. ఏ బ్రహ్మాజీ నాకు ఒక మంచి కారు కావాలంటాడు. సరే తదాస్తే మంచి కారు వస్తుంది. ఈయన కారు వచ్చిందో లేదో చూస్తే ఆ సంతోషం కంటే ఎక్కువ పక్కవాడికి చూస్తే 2 ఇళ్ళ ముందు 2 కార్లు వచ్చింది. అదే ఇదేంటబ్బా, నాకంటే వీడు ఎక్కువ బెనిఫిట్ పొందుతా ఉన్నాడు. మళ్ళీ అడుగుతాడు, ఏ బ్రహ్మాజీ నాకు ఒక 10 మంది సేవకులు కావాలా, కారు డ్రైవరు అది ఇది అని ఘోరంగానే 10 మంది సేవకులు వస్తే అక్కడ 20 మంది సేవకులు ఉన్నారు. అరే ఇదేంది, వీడు ఫ్రీగా నాకంటే ఎక్కువ లోబి కదా, ఇతరులకు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టినటువంటి వాడు, ఏది తనే అనుభవించాలా, తన కర్మ ఫలం ఏడ ఆసక్తుడు, నేను కష్టపడ్డా నాకే ఉండాల, పక్కవాడికి ఎందుకు వస్తుంది అని రజోగుణంలో ఉన్నటువంటి కర్త భావం ఈ విధంగా ఉంటుంది. అని ఇదేంటి, నేను సుఖపడడం కాదు, వాడు నాకంటే డబుల్ సుఖపడుతున్నాడు అని చెప్పేసి అనుకుంటాడు. అప్పుడు ఏమనుకుంటాడు, సరే చూద్దామని చెప్పేసి తనకు ఒక కన్ను పోవాలని చెప్పేసి అనుకుంటాడు. ఒక కన్ను గుడ్డివాడు అవుతాడు. అర్థమైందా? అప్పుడు అటు చూస్తాడు, వాడికి 2 కళ్ళు పోతాయి. అంటే ఇదేనండి, ఇతరుల యొక్క దుఃఖాన్ని కోరేటువంటి వాడిని ఏమంటారు, రజోగుణ కర్త అంటారు. కాబట్టి ఇతరుల పట్ల అసూయ, ఈర్ష్య, ద్వేషం ఎవరికైతే ఉంటుందో వాడు రజోగుణ కర్త అని భగవంతుడు. అంటే ఎందుకు హెచ్చరిస్తున్నాడు, ఏ అర్జున్, నువ్వు రేపొద్దున ప్రాక్టికల్గా యుద్ధ భూమిలో నిలబడబోతున్నావు, నీకు కూడా ఈర్ష్య, అసూయ, ద్వేషము, నీ కర్మ ఫలం పట్ల నీకు ఆసక్తి ఉండకూడదు. అప్పుడు నువ్వు రజోగుణ కర్త అవుతావు. రేపొద్దున ఎట్లాగో అర్జునుడు గొప్ప విజయాన్ని, గొప్ప గొప్ప కార్యాలు చేయబోతాడు మహాభారత యుద్ధంలో. అప్పుడు ఆయనకు అహంకారం రాకూడదు. కొడుకున్నటువంటి కర్మ రజోగుణ కర్మ, అటువంటి కర్త రజోగుణ కర్త. మరి భగవంతుడికి శరణాగతి పొందాడు కాబట్టి భగవంతుడు అలా రజోగుణ కర్తగా మారుస్తాడా? అర్జునుడిని మార్చాడు. ముందే జ్ఞానోదయం చేస్తున్నాడు. తన కార్యం విజయవంతమైనచో అధిక సంతోషమును కానీ, విఫలమైనచో మిక్కిలి చింతించిన కానీ రజోగుణ కర్త చేస్తాడు. ఏదైనా పని చేసినప్పుడు సక్సెస్ వస్తే చాలా సంతోషపడతాడు, ఫెయిల్యూర్ వస్తే చాలా దుఃఖితుడు అవుతాడు. అదే సత్వగుణకర్త సక్సెస్ వచ్చినప్పుడు సంతోషపడు, ఫెయిల్యూర్ వచ్చినప్పుడు దుఃఖపడు. మరి మనము సత్వగుణ కర్మగా జీవించాలా, రజోగుణ కర్మన, తమోగుణ కర్తగా జీవించాలా ఆలోచించండి. వీళ్ళిద్దరి గురించి చక్కగా అర్థమైంది అనుకుంటున్నాను. ఫైనల్గా తమోగుణ కర్త గురించి చూద్దాం. మనం శాస్త్ర నిర్దేశములకు విరుద్ధంగా కర్మను అనుష్ఠిస్తాడు. కర్త ఏం చేస్తాడు? తమోగుణ కర్త శాస్త్రం ఒకటి చెప్తే ఆయన ఒకటి చేస్తాడు. అంటే దాన్ని ఎటువంటి కర్మ అంటారు? వికర్మ. తమోగుణ కర్త ఏం చేస్తాడు? వికర్మలు చేస్తాడు, శాస్త్రానికి విరుద్ధంగా చేస్తాడు. ఎందుకు చేస్తాడు? భౌతిక భోగాల పట్ల చాలా ఆసక్తులై ఉంటాడు. సో అంటే ఇది కావాలంటే కావాలి, అంతేగా నాకు అది ఏమన్నా కావాలి, బాహుకారుకు ఇది కావాలి నాకు అంటే దాన్ని బట్టి అటువంటి గుణాన్ని ఏమంటారు? మొండితనము. మొండివాడు ప్లస్ అది నాకు కావాలంటే ధర్మబద్ధంగా నీకు పొందలేవు కాబట్టి ఏం చేస్తాడు? వంచకుడు, మోసం చేస్తాడు, వెనకాడు, తన సుఖం కొరకు ఇతరులను మోసం చేస్తాడు. తర్వాత ఏం గుణం ఉంటుంది? ఇతరులను అవమానిస్తాడు. అవమానించడం నేర్పరి, ఎక్స్పర్ట్ అన్నట్టు. ఎవరు? తమోగుణ కర్త. ప్లస్ పని చేయడానికి ఇష్టపడు, సోమరి, ఫ్రీగా రావాల కానీ సదా చింతితుడవుతాడు. కాలాన్ని వృధా కాలమేమో చేయవాడు తమోగుణ కర్త. దీనికి ఎగ్జాంపుల్ ఎవరు? దుర్యోధనుడు. శాస్త్రానికి విరుద్ధంగా. సో వీళ్ళని వాళ్ళ యొక్క ఇంద్రప్రస్థ భవనాన్ని చూసి వీడికి దుర్యోధనుడికి ఈర్ష్య, అసూయ కలిగింది. అరే నేను ఇంతకాలం నుంచి హస్తినాపురాన్ని పరిపాలిస్తున్నా, నాకంటే చాలా గొప్పగా ఉంది, ఇది ఎలా అయినా పొందాలి నేను. అంటే భౌతిక ఆశ, ఈ సుఖాలని నేను పొందాలా? పొందడానికి కొరకు అతను ఖచ్చితంగా మరి పొందాలంటే యుద్ధం చేసి పొందగలుగుతాడా? పొందలేడు. వాళ్ళని మోసం చేయాలి. మోసంలో ఎక్స్పర్ట్ ఎవరు? శకుని దగ్గర వెళ్ళి నాకు ఎట్లయినా వాళ్ళని మోసం చేసి వాళ్ళని సంపాదించి పెట్టాలి. అప్పుడు వాళ్ళని అవమానించాలా? ఎలా అవమానిస్తారు? నిండు సభకు ద్రౌపదిని పిలిచి
ఎంత ఘోరంగా వివస్త్రుని చేయమని దుశ్శాసనుడికి చెప్పి ఘోరంగా అవమానపరుస్తారు. దానికంటే ముందు పాండవులను మోసం చేసి జూదంలో ఓడిస్తారు. ఓడించిన తర్వాత వాళ్ళని మాటలతో ఆ జూదంలో ఓడిపోయారు కాబట్టి ద్రౌపదిని అవమానపరుస్తారు. దాంట్లో ఎక్స్పర్ట్ వీళ్ళు మోసం చేయటంలో అర్థమైంది కాబట్టి. కానీ అటువంటి సోమరి అంటే అటువంటి తమోగుణ కర్తలు ఏమన్నా శాశ్వతంగా సక్సెస్ పొందారా? పొందలేరు వాళ్ళు. ఎందుకు? ధర్మంని ఎవరైతే పాటించరో వాళ్ళని, ధర్మానికి దేవత అయినటువంటి ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం భగవంతుడు ఎవరైతే ధర్మాన్ని నమ్ముకొని జీవిస్తారో వాళ్ళని భగవంతుడు రక్షిస్తాడు. ఎవరైతే అధర్మాన్ని నమ్ముకొని జీవిస్తారో వాళ్ళని భగవంతుడు నశింపజేస్తాడు. కొంతకాలం ఏదో వాళ్ళు టెంపరీగా సుఖాలను అనుభవించవచ్చేమో, కానీ ఆ సుఖం అనుభవించినప్పుడు క్షణక్షణం భయంలాగా జీవిస్తూ ఉంటారు. లైక్ ఎగ్జాంపుల్ ఎవరు జీవిస్తారు అట్లా? కంసుడు. ఆకాశవాణి చెప్పింది నిన్ను సంహరించడానికి భగవంతుడు వస్తున్నాడని, కానీ ఆయన ఎన్ని ప్లాన్లు చేసి ఎంతమంది రాక్షసులను పంపించి బ్రజవాసులను కృష్ణుడిని చంపడానికి కొరకు చిన్నపిల్లలు, ఆ ఏజ్ పిల్లలందరినీ సంహరింపజేస్తాడు. కానీ కృష్ణుడిని మోసం చేయగలిగాడా? చేయలేడు. కృష్ణుడిని సంహరించగలిగాడా? సంహరించలేడు. కానీ అనుక్షణమైన చింతతో జీవిస్తూ ఉంటాడు. ఎవరు? కంసుడు. కాబట్టి ఇక్కడ తమో గుణంలో ఉన్నటువంటి కర్తలు ఎప్పుడు కూడా బాధతో దుఃఖంతోనే ఉంటారు తప్ప సుఖాలను అనుభవించాలనుకుంటారు కానీ అనుభవించలేరు. కాబట్టి దయచేసి మనం ఇప్పుడు తమోగుణ కర్తలుగా జీవించాలా, రజోగుణ కర్తలుగా జీవించాలా, సత్వగుణ కర్తలుగా జీవించాలన్నది మీ అందరికీ క్లారిటీ వచ్చింది. కాబట్టి దయచేసి ఇప్పుడు మనము సత్వగుణ కర్తలుగా జీవించాలంటే సత్వగుణ జ్ఞానాన్ని మనము అలవర్చుకోవాలా. సత్వగుణ జ్ఞానం ద్వారా సత్వగుణ కర్మలు చెయ్యండి. మనం మేబీ తమోగుణ కర్మలుగా ఉంటే సత్వగుణ కర్మలుగా ప్రమోట్ అవ్వాలంటే, సత్వగుణ కర్తలుగా ప్రమోట్ అవ్వాలంటే ఫస్ట్ సాత్విక జ్ఞానం యొక్క లక్షణాలు రాసుకోండి, అలవాటు చేసుకోండి. సాత్విక జ్ఞానంలోనే కర్మలు చేయండి. అప్పుడు ఆటోమేటిక్గా మనందరం సత్వగుణ కర్తలుగా మారిపోయి సత్వగుణ కర్తలు ఎప్పుడు కృష్ణ చైతన్యంలో నెలకొని ఉంటారు. సో దాని ద్వారా మనము ఈ జీవితంలో ఉన్నతంగా జీవించవచ్చు. నెక్స్ట్ లైఫ్లో కూడా చాలా ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందవచ్చు, లేదా భగవత్ ప్రాప్తిని పొందగలుగుతాము ఈ జ్ఞానం ద్వారా. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. जय बोलो ग्रंथराज श्रीमद् भगवद गीता की जय। श्री श्री राधारमण लाल की जय। जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय। गौर निताई भगवान की जय। जगत गुरु श्री प्रभुपाद की जय। श्री श्रीपाद गुरु महाराज।